రాయలసీమలో పొటేళ్ల పెంపకం చేస్తున్నాడు. మొత్తం 100 పొటేన్లు రోజు బయటికి తీసుకొని వెళ్ళి మేపుకొని వస్తాడు. చూడండి ఏ విధంగా అయితే మేపిస్తున్నారో. పచ్చిగడ్డి మొత్తము వర్షాలు వచ్చి పంటలు తక్కువగా ఉన్న రాయలసీమలో గొర్రెల పెంపకం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే పంటలనే నమ్ముకుంటే మనకైతే ఏమీ మిగలదు. కాబట్టి చాలామంది రైతులు పంటలతో పాటు గొర్రెలను కూడా పెంచుకోవాలా, పొటేళ్ళను కూడా పెంచుకుంటే వాళ్ళకి రెండో ఆధిక్యం కింద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువగా పెరిగిపోయినాయి. పొటేళ్ళు కూడా ఏ విధంగా పెంచుకోవాలనేది చాలామందికి తెలియదు. ఒకటేసారి ఎక్కువ తెచ్చుకొని ఇబ్బంది పడే కంటే ఒక 10-15తో అట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మా అల్లుడు అంటే వాడికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 100 పొటేళ్ళు పెట్టినాడు. అన్నీ పొటేళ్ళే, చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఎన్నెళ్ళు ఇవి తెచ్చి? 1.5 పొటేన్లు ఇవన్నీ. ఒకటి ఎంత బరువు ఉంటాయి ఇప్పుడు? 15-16 కేజీలు ఉంటాయి ఇప్పుడు. నువ్వు తెచ్చినప్పుడు ఎంత ఉన్నాయి? ఇట్లే లైవ్ వెయిట్ అయితే 20 కేజీల పైన ఉంటాయి. మనకి మీట్ మాంసం ఒక్కటైతే గిన 15-16 కేజీలు ఈజీగా వస్తాయి. నువ్వు తెచ్చినప్పుడు ఎంత ఉన్నాయి? లైవ్ మేము తెచ్చినప్పుడు అయితే 16-18 అట్లా ఉండింది. ఇప్పుడు 1.5 అయింది. మంచి వర్షాలు పడినాయి, గడ్డి బాగుంది కాబట్టి ఒక 20 కేజీల వరకు లైవ్ వెయిట్ అయితే ఈజీగా వచ్చినాయి. 20 పైన కూడా ఉంటాయి కొన్ని పొటేన్లు. ఇది మా ఎక్స్పీరియన్స్. ఎన్నేళ్ళు అయిలే నువ్వు చేయబట్టి? 2017 నుంచి మా వాడు ఈ పొటేన్లు అయితే పెంచుతున్నాడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు 2024, అంటే అక్కడో 3 ఏళ్ళు ఇక్కడో 4 ఏళ్ళు, మొత్తం 7 ఏళ్ళ నుంచి దీని మీదే ఉన్నాడు. దీంతోపాటు వ్యాపారం కూడా పోతాడు. అనుకూలం ఉండే రోజు జరుగుతుంది, అనుకూలం లేని రోజు జరగదు. కాకపోతే పొద్దున వ్యాపారం పోయొచ్చి మధ్యాహ్నం నుంచి దీన్ని మేపుకొని దీని నుంచి అయితే జీవనోపాధి అయితే పొందుతున్నాడు. ఇదే మంచి ఆదాయము. పంటల కంటే మించిన ఆదాయం వీడు సంపాదిస్తున్నాడు. నేనే లైవ్గా చూస్తున్నాను కాబట్టి 7 ఏళ్ళ నుంచి మీకు చెప్తున్నాను. కాకపోతే దీని గురించి అవగాహన లేకున్నట్ల చదువుకైన వాళ్ళు ఎంతోమంది పొటేన్లు వ్యాపారం చేయాలని ముందుకు వస్తుంటారు, కానీ చాలామంది దీంట్లో దెబ్బతింటారు. ఎందుకంటే ఇవి రాత్రి బతుకుంటే పొద్దున కల్లా ఏమవుతాయనేది తెలియదు. దీని వ్యాధులు, దీని గురించి అంతా పూర్తిగా అవగాహన రావాలంటే మీరు ఫస్ట్ కొన్ని 10-5, ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫస్ట్ 2 ఇంట్లో పట్టుకొచ్చుకొని మేపుకొని పెంచుకొని తర్వాత మీకు దాంట్లో లాభం వచ్చిందా లేకపోతే మీకు దాంట్లో కష్ట నష్టాలు తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ పెంచుకుంటూ పోతే మంచి. ఫస్ట్ మా వాడు 2017లో స్టార్టింగ్లో 20 పొటేన్లతో స్టార్ట్ చేసినాడు. వీడు చిన్న పిల్లోడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు రా నీకు? అప్పుడు 18 సంవత్సరాలు ఉండింటాయి వానికి అప్పుడు. అంటే 10th అయిపోయినాక మా వాడికి చదువు అయితే అవ్వలేదు కాబట్టి ఏదో ఒకటి చేసుకొని బతకాలి కదా, జీవనాధారం అయితే పొందాలా. రాయలసీమలో చదువుకునే వాళ్ళు తక్కువ, అవగాహన తక్కువ. చదువుకోండి రా అని చెప్పినా కూడా వినలేదు వీళ్ళ మాట. కానీ ఏదో ఒక వృత్తిలో అయితే చదువుకపోయినా ఏదో దాంట్లో వాళ్ళు బాగుపడితే అదే మంచిది. లైఫ్ సెట్ చేసుకుంటే చాలు. వీడికైతే ఇప్పుడు లైఫ్ సెట్ అయిపోయినట్లే. 7-8 ఏళ్ళు దీంట్లోనే చేసినాడంటే మంచి ఎక్స్పీరియన్స్. ఏ వ్యాపారమైనా ఒక 5 ఏళ్ళు కొనసాగించాలంటే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది దీని గురించి, పొటేన్ల వ్యాపారం గురించి మా వాడితో ఇంకా ముందుకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తాను. ప్రజెంట్ అయితే ఈరోజు పొటేన్లు మేపే కాటికి వీని దగ్గరికి అదే పనిగా వచ్చినాను.
దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మెసేజ్ చేయండి ఎలా ఏమి అనేది. మా వాడు ఎవరికైనా కానీ కావాల్సింటే కూడా అమ్ముతాడు. నా కాంటాక్ట్ నెంబరు అంటే మీరు మెసేజ్ చేయండి, నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. కావాలనుకునే వాళ్ళు లాట్గా మొత్తంగానే అమ్ముతాడు లేదా సింగిల్గానే అమ్ముతాడు కావాలనుకునే వాళ్ళకి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.